నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. యుగ పురుషుడు శ్రీ నందమూరి తారక రామారావు 28వ వర్ధంతిని పురస్కరించుకొని ఆ మహనీయుడిని సేవలు స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పించిన చీరాల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ ఎం కొండయ్య. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నేను రాజకీయంలోకి రావడం కారణం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితోనే జరిగింది. అలాగే ఈసారి జరిగే ఎలక్షన్లలో నన్ను ప్రేమతో చీరాల ఎమ్మెల్యేగా గెలిపించి అదే నమ్మకంతో నేను మీకోసం కృషి చేస్తానని, అన్న ఎన్టీఆర్ ఆశయంతో, బాబు నమ్మకంతో ప్రతి ఒక్కరిని మెప్పించేలా పని చేస్తానని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నాయకులు, కార్యకర్తలు, అలాగే ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారందరికీ కూడా ముందుగా నాయకులు హృదయపూర్వకాలు. ఈ రోజున గడియార స్తంభం నుంచి ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు ఎన్టీఆర్ గారి విగ్రహం వరకు కూడా మేమందరం కూడా పాదయాత్రతో ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు అన్న ఎన్టీ రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా ఈనాడు పెద్ద ఎత్తున మీ అందరం కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఎన్టీఆర్ గురించి మీ అందరికీ తెలుసు, ఒక శక పురుషుడు, ఒక యుగ పురుషుడు. వారు పౌరాణికంలో కానీ సాంఘికంలో కానీ సినిమా రంగాన్ని ఏ రకంగా అయితే ప్రజల మొత్తాన్ని దగ్గర చేసుకున్నాడో, యావత్ ప్రపంచం మొత్తం కూడా ఎన్టీఆర్ వైపు చూసిందో, అలాగే రాజకీయ రంగంలో కూడా 9 సంవత్సరాలు ఆయన 9 నెలల్లో రాజ్యాంగంలోకి రావడం జరిగింది. వారందరూ కూడా చాలా మంది ముక్కు మీద వేసుకున్నారు. అంతటితో ఆగలేదు. దేశ రాజకీయాల్లో కూడా తన ప్రాధాన్యతని, తనకున్నటువంటి దీన్ని కాపాడుకోవడం జరిగింది. వారందరూ కూడా భారతదేశం కూడా మెచ్చే విధంగా ఈ నాయకుడు అందరికీ గుర్తించబడ్డాడు. అటువంటి మహానాయకుడికి ఈరోజు మేమందరం కూడా నివాళులు అర్పించుకోవడం మేము పూర్వజన్మలో చేసినటువంటి సుకృతంగా భావిస్తున్నాం. ముఖ్యంగా మీరు ఒకసారి ఆలోచిస్తే, ఆనాడు మండల వ్యవస్థల విషయంలో కానీ ప్రధానంగా ఈయన పెన్షన్ అనేది మీకు అనంతపురం జిల్లాలో ఒక రైతు దగ్గర మాట్లాడుతున్న సందర్భంలో ఎవరైతే అవసాన దశలో ఉన్నటువంటి పెద్దలు ముస్లింస్ వృద్ధులైనారో వాళ్ళకి సేవలు ఇవ్వడం బాగుంటుందని చెప్పేసి మొట్టమొదటిగా పెన్షన్ కార్యక్రమాన్ని తయారు చేసిన వ్యక్తి. అలాగే మీకు తెలుసు, పక్కా గృహాల విషయంలో మొట్టమొదటిసారిగా అప్పటి వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ 4 బంగులు 4 తాటాకులు ఇస్తుంటే ఇది కరెక్ట్ కాదు, పక్కా గృహాలు ఇవ్వాలన్నటువంటి సంకల్పం కూడా వీరి దగ్గర వచ్చింది. అనేక ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, అలాగే అనేక అభివృద్ధులు. చాలా మందిని అన్ని రాష్ట్రాల వాళ్ళని, అయ్యా మా రాష్ట్రంలో రండి, ఇండస్ట్రీస్ అందరూ కూడా పెట్టుబడి పెట్టమంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు తెలుసా, మా రాష్ట్రంలో ఎవరు ఉండద్దు, మీరు అందరూ వేరే రాష్ట్రాలు చెప్తారు. మీకు ప్రేమ ఏం ప్రేమ ఉందంటే, తెలంగాణ మీద కేసీఆర్ మీద ఒక ప్రేమ ఉండేది. సరే, ఈరోజు ఆ ప్రేమ కూడా వెళ్ళిపోయింది. వీరి గురించి మీకు తెలుసు, ఈయనే మర్డర్ చేస్తాడు, ఈయనే ఇబ్బందులు కలుగు చేస్తాడు, ఎదుటోళ్ళు చేస్తాడని చూపిస్తాడు. వాళ్ళ చిన్నాన్ని ఆయనే చంపుకొని చంద్రబాబు గారు చంపారని చెప్పారు. ఇది దుర్మార్గం కదా, రాష్ట్ర ప్రజలు మొత్తం ఆలోచించాలి. అలాగే చెల్లిని తల్లిని తన్నేసి తగలేసి ఈయన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మందిని ఉద్ధరిస్తానంటున్నాడు. మీరు నమ్ముతారా? ప్రజలు ఎవరైనా నమ్మశక్యంగా ఉందా ఇది? కాబట్టి ఈయన ఆలోచన విధానం ఏ రకంగా ఉందో మీరు చూడండి. మరి ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు ఈరోజు ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీస్ బలహీన వర్గాల్ని హక్కులు చేర్చుకొని వాళ్ళందరికీ కూడా రాజ్యాధికారం రావడానికి ప్రయత్నం చేసినటువంటి మహానుభావుడు. అటువంటి వ్యక్తి పార్టీలో ఈరోజు మేము అందరం కూడా పనిచేస్తున్నాం, బలహీన వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీస్. కాబట్టి ఆయన గొప్పతనం సూర్యచంద్రులు ఉన్నంత కాలం ఎన్టీఆర్ యొక్క గొప్పతనం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేసుకున్నాం. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ 999 న్యూస్.